ఫాస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అవుట్పుట్ అనేది అంత కరెక్ట్ గా ఉండదు. ఓపీజీ అని సిబిసిటీ అనేసి ఇవి ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు అసలు ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతాయి? ఫస్ట్ అయితే ఫుల్ మౌత్ ఎక్స్రే గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఎక్స్రేలో మనం ఏం చూడొచ్చు? ఎక్స్రేలో మనకి బోన్ హెల్త్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ప్రవళిక, ప్రాస్థెడాంటిస్ట్ ఫ్రమ్ గెలాక్సీ డెంటల్ కేర్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్రేస్ దట్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ ద డెంటిస్ట్రీ. సో మనం ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఏ ట్రీట్మెంట్ కైనా కూడా. సో ప్రాపర్ డయాగ్నోసిస్ లేకపోతే సో ట్రీట్మెంట్ అవుట్పుట్ అనేది అంత కరెక్ట్ గా ఉండదు. సో ఈ నార్మల్ జనరల్ డెంటల్ చెకప్ కి ఎలా ఉంటుంది, విజువల్ గా మనకి అన్ని హిడెన్ థింగ్స్ అనేవి కనిపించవు. సో మనం డెంటల్ లో ఎక్కువగా ఓపీజీ అని సిబిసిటీ అనేసి ఇవి ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు అసలు ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతాయి, మనకి ట్రీట్మెంట్ ప్లానింగ్ కి ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఫుల్ మౌత్ ఎక్స్రే గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ ఫుల్ మౌత్ ఎక్స్రేలో మనకి ఆల్ సెట్ ఆఫ్ టీత్, ప్రతి టీత్ అండ్ అలాగే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్స్రేలో మనం ఏం చూడొచ్చు అంటే, ఏదైనా ఇంపాక్టెడ్ టీత్ లైక్ విజ్డమ్ టీత్ అది ఏ డైరెక్షన్ లో వస్తుంది అనేది మనం చూడొచ్చు. లేదా ముందు మీరు ఏమైనా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే సో ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. ఎనీ క్యావిటీస్ ఏమన్నా మనం చూడొచ్చు. అలాగే ఏదైనా చిన్న సిస్ట్లు కానీ, మీకు ఏమైనా దెబ్బ తగలడం వల్ల లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంతమందికి జా ఫ్రాక్చర్ అనేది జరుగుతుంది. సో ఆ ఫ్రాక్చర్ లైన్ ఎలా ఉంది, సో ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ అనేది మనము చూడడానికి ఎక్స్రేస్ అన్ని యూజ్ చేస్తాం. ఈ ఫుల్ మౌత్ ఎక్స్రే వల్ల మనకి రికమెండ్ చేసే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ రిగార్డింగ్ టు ద అలైన్మెంట్, మాల్ అలైన్ టీత్ ఉన్నా కానీ అలాంటి టైంలో మనకి ఆర్థో ట్రీట్మెంట్స్ ఎలా ఉండాలి, ప్లానింగ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఎందుకు అంటే ఎక్స్రేలో మనకి బోన్ హెల్త్ తెలుస్తుంది, గమ్ హెల్త్ తెలుస్తుంది కాబట్టి సో మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. అండ్ ఒకవేళ గమ్ హెల్త్ సరిగ్గా లేదు అంటే విల్ గో విత్ ద లేజర్ ట్రీట్మెంట్స్ కానీ అవి మనం ప్లాన్ చేయడానికి జరుగుతుంది. సో ఏదైనా మీకు పన్ను ఎనీ మిస్సింగ్ టీత్ మనకు ఉంది అంటే సో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ ఇంప్లాంట్స్, లేదు అంటే బ్రిడ్జ్ ఆప్షన్ కి వెళ్ళాలా, ఆ ట్రీట్మెంట్స్ మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంపాక్టెడ్ టీత్ లైక్ విజ్డమ్ టీత్, దాని వల్ల పక్క పన్ను కూడా పాడైపోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి. సో అలాంటి టైంలో మనకి ఆ పన్ను ఎలా తీయాలి, సర్జికల్ గా వెళ్ళాలా లేదా అనేది మనకి ఈ ఎక్స్రేస్ లో మనకి తెలుస్తుంది. సో అలాగే ఏదైనా టీత్ డికే ఉన్నప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ డికే, ఎంత వరకు డికే ప్రోగ్రెస్ అయింది, దాన్ని బట్టి వెదర్ నార్మల్ సింపుల్ రెస్టరేషన్ కి వెళ్ళాలా లేదు అంటే రూట్ కెనాల్ కి వెళ్ళాలా అనేది మనం ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. 2 డైమెన్షనల్ ఎక్స్రే అండి. సో చాలా అంటే విత్ ఇన్ మినిట్స్ లో మనకి వచ్చేస్తుంది రిపోర్ట్ కూడా. సో ఇప్పటి వరకు మనము ఫుల్ మౌత్ ఎక్స్రేస్ గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ, దట్ ఈస్ సిబిసిటీ స్కాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సిబిసిటీ అనేది 3 డైమెన్షనల్ ఎక్స్రే అండి. సో సిబిసిటీ అంటే కోన్ బీమ్ కంప్యూటర్ టోమోగ్రఫీ. సో ఇందులో అసలు స్కాన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా క్యాప్చర్ చేస్తాము అసలు ఇందులో అంటే కంపేర్ చేసుకుందాం. ఒక 2D స్కాన్ కి ఒక 3D స్కాన్ కి ఎలా ఉంటది డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. కమింగ్ టు సిబిసిటీ, ముందుగా చెప్పినట్లు ఇది 3 డైమెన్షనల్ అనమాట. సో 2 డైమెన్షనల్ ఏంటి అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అన్ని ప్రాపర్ గా క్లియర్ గా మనకు తెలియకపోవచ్చు. కానీ సిబిసిటీలోకి వస్తే మనము జాయింట్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు, బోన్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవచ్చు. అలాగే ఏమైనా సిస్ట్లు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఎలా ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది కంపేర్ టు ద 2D స్కాన్స్, ఇంప్లాంట్ ప్లానింగ్ కానీ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ కానీ సిబిసిటీ అనేది చాలా యాక్యురేట్ గా ఉంటుంది. సో ఎంత లెంత్ ఆఫ్ బోన్ అనేది ఉంది, సో ఎక్కడ ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు అనేది మనకి చాలా యాక్యురేట్ గా మనము ప్లాన్ చేసుకోగలుగుతాం. అసలు డెంటిస్ట్రీలో యాక్యురేట్ ఇమేజింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఏదైనా పర్ఫెక్ట్ గా డయాగ్నోసిస్ లేకపోతే ట్రీట్మెంట్ అనేది అంత సక్సెస్ఫుల్ అవుట్కమ్ అనేది ఉండదు. సో పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ ఎప్పుడైనా ఒక మంచి ఫౌండేషన్ ట్రీట్మెంట్ అవుట్కమ్ బాగా రావడానికి, ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి, చేసిన ట్రీట్మెంట్ కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి. ఓకే, సో ఇలాంటి ఇమేజింగ్ వల్ల లైక్ 2D స్కాన్స్ కానీ 3D స్కాన్స్ కానీ మనం ఆ ఇమేజింగ్ వల్ల ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో డెంటిస్ట్ లో ఏ ట్రీట్మెంట్ అయినా డిలే అయితే సో కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్
ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాగే ట్రీట్మెంట్ లిమిటేషన్స్ కూడా ఉండిపోతాయి అన్నమాట. ఎక్కువగా ఫర్దర్ గా డామేజ్ అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనము ఇవ్వలేకపోతాం, అవుట్కమ్ అనేది కూడా అంత బాగా ఉండదు. సో ఈ ప్రాపర్ ఇమేజింగ్, యాక్యురేట్ ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గెలాక్సీ డెంటల్ కేర్ లో ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్ ని మేము ఫస్ట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే విత్ ప్రాపర్ ఇమేజింగ్ మేము ప్రతి ఒక్క కండిషన్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇంకా ఏదైనా వాళ్ళకి ట్రీట్మెంట్ నీడ్ ఉందా, ఏదైనా చేయించుకోవాలా అనేది మేము ముందే పేషెంట్ కి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తాము. సో అలాగే పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ కి ఇది ట్రీట్మెంట్ అలా కాకుండా సో పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, చేయించుకుంటే ఎలా ఉంటుంది, అలాగే చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ ని కూడా మేము ఎగ్జామిన్ చేసి ఓకే తనకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడే ఇన్ హౌస్ 2D స్కాన్స్, 3D స్కాన్స్ మేమే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. విత్ ఇన్ మినిట్స్ లో మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్కాన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ దిస్, లేకపోతే ఏదైనా టూత్ పెయిన్ తో కానీ లేదా మిస్సింగ్ టీత్ కానీ ఉంది, ఏదైనా టూత్ ఇష్యూ మీకు ఉంటే కైండ్లీ విజిట్ గెలాక్సీ డెంటల్ కేర్.